నీలాంటి వాడిని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. ఈ పైశాచికపు ప్రేమను భరించడం నా వల్ల కాదు. ఏరా సీను, జరిగిన దానికి ఇంకా బాధపడుతున్నావా? ఆకలేస్తుంది కదూ, నోరు తెరిచి అడగొచ్చు కదరా. ఎలాగమ్మా అడిగేది? ఇక్కడి నుంచి అడగాలంటే అరవాలి. అరిచేందుకు ఓపిక లేదు, లోపలికి వచ్చేందుకు పర్మిషన్ లేదు. బయటికి ఎవరు వస్తారా అని కాచుకుని కూర్చున్నాను. సారీరా. నువ్వొక పంచి మెల్లగా వెనుకున్న కిటికీ దగ్గరికి రా. వేడి వేడిగా దోశలేసిస్తాను, కడుపు నిండా తిందు గాని. ఏంటి చూస్తున్నావు? మామయ్యతో నాకు శిక్ష వేయించిన కడుపు నిండలేదా నీకు? నా కడుపు కొట్టి దోశలు తింటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఆ దోశలు నావి, మా అమ్మ నాకు పెట్టినవి కాదు, ఇవి నాకు మా పెద్దమ్మ పెట్టింది. ఆ అబద్ధాలు ఆడకు, మనకు ఆడపిల్లలు పుడతారు. ఏంటి అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడినా మన పిల్ల యొక్క కౌంట్లోకి వస్తాయి. మరి పిచ్చి వాగుడు ఆపి బయటికి వెళ్ళు, లేదంటే పెదనాన్నని పిలుస్తాను. నేను ఇప్పుడు బయటే ఉన్నాను. అయితే దూరంగా వెళ్ళు. ఏయ్, నా ప్లేట్ ఎందుకు లాగేసుకుంటున్నావు? ఏవో నాకు. కాసేపు ఆగు, దోశలు తినేసి నీ ప్లేట్ నీకు ఇస్తా. ఆకలేస్తే అడగాలి కానీ ఇలా లాక్కోకూడదు. నా ప్లేట్ నేను లాక్కుంటే అడుక్కున్నట్టు కాదు యువర్ ఆనర్. दाने दाने पर खाने वाले को नाम लिखता है, पता है तुमको? ఏంటి? ఓ, హిందీ కూడా రాదా నీకు? రామా, ఏంటమ్మా? నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయించాలి. మీరు ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చున్నారా? ఆలస్యం అవుతుంది, పదండి. ఆద్య, పెద్దమ్మ. ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు పెద్దమ్మ. నువ్వు కూడా తయారవు. ఆద్య ఇంకా రాలేదేంటి? వస్తానంతే. వస్తుంది. రాకపోతే ఆద్య. ఏంటి సార్ ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఆద్య, నేనేం చేయలేదు, అంత ఆస్మితే చేసింది. తన ఇష్టాసారం ఆడుకుంటుంది. తను చేసిన కుట్ర వల్ల రామలక్ష్మి నన్ను అపార్థం చేసుకుంది. ఆ శిక్ష నేను అనుభవిస్తున్నాను. మీరు చెప్పినట్టుగాని ఇప్పుడే రామలక్ష్మికి కాల్ చేసి నా కుట్ర మొత్తం బయట పెట్టేస్తాను. నేనే ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తాను సార్. ఇది ఆద్య జరిగింది. జరిగింది ఇది అని మీరు అంటున్నారు.
కానీ ఇంతకు మించి జరిగింది కూడా రామలక్ష్మి నాకు చెప్పింది సార్. మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళడం, అక్కడ అష్మితని పొగడ్డం, ఒకే రూమ్లో అష్మితతో మీరు అక్కడే ఉండడం, అది రామలక్ష్మి చూడడం, అవన్నీ నిజం కాదా? ఇంత జరిగినప్పుడు రామలక్ష్మి అనుమానించడంలో తప్పేముంది సార్? అష్మిత ఆడుకుంటుందని మీరు చెప్పే దాంట్లో నిజం ఎక్కడుంది సార్? అయ్యో ఆద్య, అదంతా నిజం కాదు. రామలక్ష్మి నన్ను అక్కడ చూడడంలో నిజం ఉందేమో గాని అక్కడ జరిగిందేమీ నిజం కాదు ఆద్య. తను చెప్పమన్నది చెప్పి అక్కడి నుంచి వచ్చేసే టైంలో ఆస్మిత ఇబ్బంది పెట్టడం వల్ల ఒక కూల్ డ్రింక్ తాగానంతే. అక్కడి నుంచి ఏం జరిగిందో నాకు తెలీదు. అదే నన్ను స్పృహలో లేకుండా చేసి ఆ అస్మిత అంతకి తెగించిందంతే. అష్మిత అంటే మీకు చాలా ఇష్టమని, రామలక్ష్మిపై మీకు ప్రేమ లేదు అని, రామలక్ష్మి కన్నా ముందు అష్మిత మీ జీవితంలోకి వచ్చుంటే బావుండు అని మీరు అష్మితతో స్పృహలో ఉండి ప్రేమతో మాట్లాడిన మాటలు నేను విన్నాను సార్. దానికి మీరేమంటారు? అయ్యో అయ్యో ఆద్య, అలా నేను కల్లో కూడా అనుకోను ఆద్య. కావాలని ఎందుకు చెప్తాను? అదే నిజమైతే రామలక్ష్మి కావాలని ఎందుకు ఇంతలా ప్రాధేయపడతాను? నా ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు ఆద్య. రామలక్ష్మి అంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను శూన్యం.